హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన శ్రీ హోమ్ స్వీట్ హోమ్లో ఒక బర్త్డే డెకరేషన్ చూద్దాం. దానికి కావాల్సినవి ఒక పెన్సిల్, స్కెచెస్, పాత సీడీలు, ఒకవేళ సీడీస్ లేకపోతే పాత కార్డ్బోర్డ్ అయినా ఓకే, సిజర్స్, ఫెవికాల్ లేకపోతే ఫెవిస్టిక్, ఎల్లో కలర్ పేపర్స్, ఒక వైట్ పేపర్. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఎల్లో పేపర్ తీసుకోండి, దాని మీద సీడీ పెట్టుకొని సీడీ చుట్టూ పెన్సిల్తో గీసుకుందాం సర్కిల్. నేను తీసుకున్నది A4 షీట్ కంటే కొంచెం పెద్ద పేపర్, అందుకని నాకు 3 సర్కిల్స్ వచ్చినాయి. ఇప్పుడు వాటిని కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక సీడీ తీసుకొని దాని మీద ఫెవికాల్ రాసుకుందాం. ఎడ్జెస్లో బాగా రాసుకోండి, ఎందుకంటే పేపర్ లేవకుండా ఉంటుంది. పేపర్ అతికిచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ని దీనిపైన అతికిచ్చేసుకుందాం. సీడీకి 1 సైడ్ అతికిస్తే చాలండి. సెకండ్ సైడ్ మనం డెకరేట్ చేసేటప్పుడు థ్రెడ్కి కానీ సాటన్ రిబ్బన్కి కానీ టేప్ వేస్తాము. ఇప్పుడు ఆ సీడీని ఒక వైట్ పేపర్ మీద పెట్టి సర్కిల్ గీద్దాము. ఆ సైజుని బట్టి ఆ స్మైలీకి కావాల్సిన కళ్ళు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని అతికించుకుందాం. అతికించుకున్న తర్వాత ఒక బ్లాక్ స్కెచ్ తీసుకొని నేను చూపించినట్టుగా వీడియోలో ఐస్ గీసుకుందాం. ఐస్ తర్వాత నేను హ్యాపీ స్మైలీ చేస్తున్నాను, అందుకని నవ్వుతున్నట్టు గీశాను. రెడ్ కలర్ బుగ్గలకి వేశాను. హ్యాపీగా క్యూట్గా ఉన్న స్మైలీ రెడీ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఈమోజీ ట్రై చేద్దాం. దానికోసం సీడీని తీసుకొని దాని మీద డైరెక్ట్ బ్లాక్ స్కెచ్తో గీసేయండి పైన చూపిస్తున్నట్టుగా. మీకు నచ్చినట్టు స్మైలీస్ గీసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈమోజీస్ గుర్తు రాకపోతే మన వాట్సాప్ చెక్ చేసుకోండి, చాలా ఈమోజీస్ వచ్చేస్తాయి. ఇంకో ఈమోజీ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఇలా చాలా ఈమోజీస్ చేసి పెట్టుకున్నాను. వీటిని వెనకాల వైపుకి తిప్పి వరుసగా పెట్టి ఒక థ్రెడ్ పెట్టి టేప్ వేసుకోండి. ఇదేమో కార్డ్బోర్డ్తో పెద్దగా చేసి పెట్టుకున్నాను నేను. దీని తర్వాత నేను సీడీస్ మీద హ్యాపీ బర్త్డే అని రాశాను, మా పాపాయి పేరు శ్రీయాద్య అని కూడా రాశాను. సీడీస్తోనే చేశాను అదంతా. ఇంకా మన ఇష్టం అండి, డెకరేషన్ ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత వస్తూనే ఉంటుంది. నేను ఒక బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.